ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. సౌమ్య, అది నాది, నీకెందుకే కంగారు? నీదా నాదా ఇది కాదు ప్రశ్న. తులో 1,00,000 పలుకుతుందని కంగారు. నీకోసం నేను ఆరాట పడితే తప్పు నాదంటావా? హీరో విలన్ ఫైట్ లో కమెడియన్ కి తల పగిలినట్టయింది నా పని. మీరు ఓకే, నన్ను బ్లేమ్ చేశారు. ఐ హర్టెడ్. ప్లీజ్ సౌమ్య, ఇప్పటిదాకా టెన్షన్ పడి చచ్చి ఇప్పుడే కాస్త నార్మల్ అయ్యాం. నువ్వు అలా మూతి పెట్టి భయపెట్టకు. చూస్తుంటేనే జ్వరం వచ్చేలా ఉంది. ఏంటి మళ్ళీ వెక్కిరింపా? అమ్మా తల్లి, ఆ మూతి కాస్త వెనక్కి తీసుకో. చూడలేకపోతున్నావు. జరిగిందంతా ఒక ఎత్తైతే ఆ మధుని చూస్తే నాకు ఒళ్ళు మండుతుంది మమ్మీ. దాన్ని ఊరికి వదలొద్దు. అవునరా, నాకు దాని మీద కోపంగానే ఉంది. ఇన్నాళ్ళు మన సైడే అనుకున్నాం కానీ ఎంతైనా వాళ్ల తరపే అని ఇప్పుడు అర్థమైంది. కన్నబిడ్డ కాకపోయినా ఆ తల్లిపాలు తాగి పెరిగిందిరా. దానికి విశ్వాసం చాటుకుంది అనిపిస్తుంది. మనకు మేలు చేస్తుంది అనుకుంటే వెన్నుపోటుకి సిద్ధమైందిరా. దాన్ని అంత తేలిగ్గా వదలొద్దు మమ్మీ. ఎలా వదులుతాన్రా? 1 షాట్తో బర్డ్స్లా ఆ తల్లి కూతుళ్ళకి టైం చూసి ఇస్తా చూడు. షాక్ ఇస్తాను. దెబ్బకి గుండె ఆగి చావాలి వాళ్ళు. నువ్వు ప్లాన్ చేయ మమ్మీ, నేను ఇంప్లిమెంట్ చేస్తా. ధీరజ్, ఆల్రెడీ ప్లాన్ చేశాను. ప్లాన్ ఏంటంటే ఇదిరా ప్లాను. వావ్, సూపర్ మమ్మీ. అసలు ఈ ప్లాన్ అద్భుతంగా ఉంది. ఇంకా చూడు ఆ తల్లి కూతుర్లు ఎలా చావు కేకలు పెడతారో. వాళ్ళు చావు కేక పెడతారో మీరు పెట్టాల్సి వస్తుందో అని డౌట్ గా ఉంది. అప్పసెక్కన కూతురు మొదలు పెట్టావా? నేను మొదలు పెట్టడం కాదు, నువ్వు ధీరజ్ కి ప్లాన్ చెప్పడంతోనే నా కుడిక నదరడం మొదలు పెట్టింది. అందుకే చెప్తున్నాను. సౌమ్య, నిన్ను జరిగింది అప్పసెక్కును అని చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. ప్రొసీడ్ అవుతారో వెనక్కి తగ్గుతారో ఆలోచించుకోండి. నాకెందుకు? కన్ను అదురుతుంది. పీకేయాలి. హలో మధు. వీడేంటి నా కాలేజ్కి వచ్చి నాకు హాయ్ చెప్తున్నాడు? వీడికి ఇక్కడేం పని? ఎందుకోసం వచ్చాడు? అసలు ఎవరికోసం వచ్చాడు? హాయ్ మధు. హాయ్. హలో. ఇక్కడికి వచ్చావేంటి? హే, నేను నీకు హెల్ప్ చేద్దామని నేను వెతుక్కుంటే నీ కాలేజ్కి వస్తే ఇక్కడికి వచ్చావేంటని అడుగుతావేంటి మధు? మా మమ్మీ నువ్వు హెల్ప్ అడిగావు కదా, తను నీకోసం ఎంతో శ్రమపడి రాత్రి పగలు ఎంక్వైరీ చేసి గత కొన్ని రోజులుగా నువ్వు దేనికోసం టెన్షన్ పడుతున్నావో, బాధపడుతున్నావో, మదన పడుతున్నావో అవన్నీ క్లియర్ చేయటం కోసం మీ నాన్నగారి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంది. మా మమ్మీని రిక్వెస్ట్ చేసావుట్ కదా మీ నాన్న ఎవరో కనుక్కోమని. అది కనుక్కొని డీటెయిల్స్ చెప్పిరారా అని నన్ను పంపింది. మీ నాన్న డీటెయిల్స్ అన్ని తెలిసిపోయాయి తెలుసా? వీడేంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు? మీ నాన్న డీటెయిల్స్ వీళ్ళ మదర్ కనుక్కోవడం ఏంటి? నీ డీటెయిల్స్ చెప్పడానికి ఇతను రావడం ఏంటి? మీ నాన్న గుణగారు కదా, మళ్ళీ మీ నాన్న ఎవరు అని ఎంక్వైరీ ఎందుకు? ఓ, అంటే మీ అందరికీ గుణగారే తన నాన్నగారని చెప్పిందా? ఈ మధ్యలో చాలా జరిగాయిలే. ఎవరు ఎవరికి కన్నవారో, ఎవరు ఎవరికి కానివారో అన్న విషయం DNA టెస్టుల దాకా వెళ్ళింది.
అక్కడ చాలా పెద్ద ట్విస్ట్ జరిగింది తెలుసా? మధు యాక్చువల్ ఫాదర్ గుణాగర్ కాదని డిఎన్ఏ రిపోర్ట్లో కన్ఫర్మ్ అయిపోయింది. అప్పటిదాకా మా మామయ్య తన తండ్రి అన్న భ్రమలో ఉంది. డిఎన్ఏ రిపోర్ట్తో ఆ భ్రమంతా పటాపంచలైపోయింది. పాపం ఎన్నో ఏళ్ల నుంచి నాన్నని కలవరించే తను గుణాగారే తన నాన్నని కొంత సాటిస్ఫై అయిపోయింది. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలిసేసరికి షాక్ అయిపోయింది, అప్సెట్ అయిపోయింది. మళ్ళీ తన నాన్నెవరో తెలుసుకునే ప్రయత్నం మొదటికొచ్చింది. అందుకే మా మదర్ని హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేసిందట. తన కోసం మా అమ్మ నానా తంటాలు పడి మధు డౌట్ క్లారిఫై చేయడానికి సెర్చ్ చేసింది. ఒక ఆన్సర్ దొరికింది. అసలు వాస్తవం ఏమిటంటే ఆపుతావా? ఇంకాపుతావా ఏంటి? ఇక్కడికొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడి అందరి ముందు నా పరువు తీస్తున్నావు. నువ్వు అసలు డీటెయిల్స్ తీసుకొని వచ్చావా, లేకపోతే నా పరువు తీయాలని కంకణం కట్టుకొని వచ్చావా? ఒకవేళ నేనే మీ మదర్ని అడిగినా, మీ మదర్ అంత కష్టపడి డీటెయిల్స్ సంపాదించినా ఇక్కడ ఇంతమందిలో వచ్చి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? మధు, నా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయం పబ్లిక్ చేసే హక్కు నీకెవరిచ్చారు? ఇలా ఇన్సల్ట్ చేస్తే మీరు పొందే సాటిస్ఫాక్షన్ ఏంటి? నన్ను మా అమ్మని ఏడిపించాలనే కదా ఇప్పుడు సంతోషంగా ఉందా? నీ మనసు చల్లబడిందా? ఇదే కదా, నేను ఏడవడమే కదా కావాల్సింది. ఓ ఏడుస్తున్నాను, వెళ్ళిక్కడి నుంచి. తొందరపడకు మధు. మా మమ్మీ సిన్సియర్గా ట్రై చేసింది. నేను సీరియస్గా నీకు చెప్పాలని వచ్చాను. మీ ఫాదర్ ఎవరో, అతని డీటెయిల్స్ ఏంటో నాకు టోటల్గా తెలిసిపోయాయి. అందుకే నీకింకేం టెన్షన్ లేకుండా నువ్వు మీ నాన్నెవరో తెలుసుకునే ఆరాట నుంచి బయటపడేయాలని నేను నీ దగ్గరికి వస్తే నువ్వేంటి మధు నన్ను శత్రువులా చూస్తున్నావు? నిజం మధు, మీ ఫాదర్ డీటెయిల్స్ నాకు తెలిసాయి. శక్తికి ధీరజ్కి ప్రతాప్ మా నాన్న అన్న విషయం తెలిసిపోయిందే ఏంటి? ఓ అవునా, మీ మమ్మీ ఇంత కష్టపడిందా? ఎవరు మా నాన్న చెప్పు. నువ్వు చెప్పు అనుకుని టక్కుని చెప్పేస్తాను అనుకున్నావా? నువ్వు ఇలా అడగగానే అలా చెప్పేస్తే ఏం బాగుంటుంది? ఎన్నాళ్ళు నువ్వు మీ నాన్న కోసం ఎదురు చూసావు. నీకు చెప్పడం కన్నా నువ్వు వెళ్ళి ఆయన్ని చూస్తే ఎంత సర్ప్రైజింగ్గా ఉంటుంది. నీకు చెప్పడం కన్నా నువ్వు నాతో వస్తే నేనే నిన్ను తీసుకుని వెళ్ళి మీ నాన్న ముందు నిలబెడతాను. రా, వచ్చి నా బైక్ ఎక్కు, వెళ్దారా. ఏంటి, నీ బైక్ ఎక్కాలా? తీసుకెళ్లి మా నాన్న ముందు దించుతావా? నేను సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వాలా? ఎస్. అలా చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతూ స్లో మోషన్ లో వెళ్ళి ఆయన్ని హగ్ చేసుకోవాలంటావు, అంతే కదా? నువ్వు చెప్పేదంతా నిజమే అయితే నేను నీ బైక్ ఎక్కాల్సిన అవసరం లేదు. నువ్వు ముందు వెళ్ళు, నేను వెనకాల వస్తాను. బాను, నీ స్కూటీ కీస్ ఇస్తావా? మళ్ళీ వెంటనే తెచ్చిచ్చేస్తాను. సరే, నీ ఇష్టం రా. వీడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ధరణి వాళ్ళ ఇంటికా? ప్రతాప్ గారు ఊర్లో లేరు కదా. వీడు నన్ను తీసుకెళ్లి మా నాన్న ఎదురుగా నిలబెడతా అన్నాడు. మా నాన్న ఎవరని చెప్తాడు? అసలు ఎవరి ముందు నిలబెడతాడు? ఇదే నీ కన్న తండ్రి ఇల్లు అని ఆ ఇల్లు చూపిస్తాడా?